నీతి, నిజాయితీ, మంచి నడవడిక నేర్పేది మాతృభాష. తల్లి భాష లేనిదే మానవ జాతికి వికాసం లేదు. అన్య భాషలు ఎన్ని నేర్చినప్పటికీ మాతృభాషలో ప్రవీణుడు కానివాడు విజ్ఞాన సముపార్జన చేయలేడు. అలాంటి తల్లి భాష నేడు తల్లడిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది మాతృభాషలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయంటూ యునెస్కో హెచ్చరిస్తోంది. ఆంగ్ల భాష అనే రోడ్డు రోలర్ కింద పడి ఇప్పటికే బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని ఇటీవల యునెస్కో సర్వే తేల్చింది. అమ్మ భాషను రక్షించుకోవటానికి 1999లో 30వ యునెస్కో మహాసభ ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేల స్థానిక భాషలున్నా కొన్ని వందల భాషలకే విద్యా వ్యవస్థలో చోటు దక్కింది. ఈ రోజును ఎంచుకోవటానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ, కానీ వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమం 1952 నుంచి 4 ఏళ్ల పాటు సాగింది. విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం మేధావుల్ని, అధ్యాపకులను జైల్లో వేసింది. ఫిబ్రవరి 21న పోలీసులతో కాల్పులు జరిపించింది. మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులై పారింది. మాతృభాష పరిరక్షణ కోసం 4 యువకులు అసువులు బాసారు. చివరికి దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలు చేసింది. అయితే 1953 నుంచే బంగ్లాదేశ్ ప్రజలు ఫిబ్రవరి 21ని మృతవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ దేశ అభ్యర్థన మేరకు యునెస్కో ఆ రోజునే మాతృభాషా దినోత్సవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు భారత్, పాక్ సహా 28 దేశాలు మద్దతిచ్చాయి. ఆ సంఘటనను పురస్కరించుకొని యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు అంతర్ధానమయ్యే స్థితిలో ఉన్నాయి. ఆంగ్ల భాష అనే రోడ్డు రోలర్ కింద పడి ఇప్పటికే బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని ఇటీవల యునెస్కో సర్వే తేల్చింది. ప్రపంచంలో సుమారు 7 భాషల్లో 230 భాషలు అంతరించాయి. ఇంకా 3000 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఈ భాషల జాబితాలో తెలుగు భాష ఉందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో 30% మంది ఆ భాషను చదవకుండా తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మాతృభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి తెలుగుకు ఆ పరిస్థితి రాబోతుందని ప్రకటించింది. ఇది తెలుగు భాషాభిమానులను కలవరపరిచే విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 వారాలకు ఒక భాష కనుమరుగవుతోందట. భారత్లో 40కి పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గదబ, నైకి అనే గిరిజన తెగల భాషలున్నాయి. 10,000 మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమంగా కాలగర్భంలో కలిసిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. నీతి, నియమాలు, నడవడిక నేర్పే మాతృభాషలు అంతరిస్తే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సైన్స్, కంప్యూటర్, గణితం ఇలా ఏ సబ్జెక్టు కూడా మంచి చెడుల గుర్తింపు చెప్పవు. మంచి చెడు విడమర్చి చెప్పేది మాతృభాష ఒక్కటే. మన తెలుగు భాషనే తీసుకుంటే మనిషి వికాసానికి కావాల్సిన నీతి నియమాల్ని పురాణ ఇతిహాసాల రూపంలో మన మాతృభాషలోనే మిళితమై ఉన్నాయి. అలాంటి మాతృభాష అంతర్ధానమైతే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. భాష కేవలం భావాలు వ్యక్తం చేయటానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని, మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది.
సమాజం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. అయితే భాషలు అంతరించిపోతున్నాయి. భాష అంతరించిందంటే ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లేనని భావించాలి. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి మాతృభాష వల్లనే వస్తుందని, స్వభాషలో విద్య ఉంటే స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని గాంధీజీ 1938లోనే చెప్పారు. మొదట నేర్చుకునే మాతృభాష ఎంత గట్టిగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషల్ని అంత గట్టిగా నేర్చుకోగలరని మెకంజీ, వాకర్ లాంటి భాషా శాస్త్రవేత్తలు చెప్పిన మాట. సాతియా సీలన్, కీసర్ ఎట్ ఆల్ లాంటి పరిశోధకులు కూడా ఇతర భాషల కన్నా మాతృభాషలో నేర్చుకోగల సామర్థ్యం ఎవరికైనా ఎక్కువగా ఉంటుందన్నారు. మాతృభాషలోనే ఆలోచించగలరు, కలలు కనగలరు. ఆ పునాదితోనే భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు కదలగలరని చెప్పారు. మాతృభాషలో విద్యను బోధిస్తే మానసిక వికాసానికి, సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే మాతృభాషను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి పరమావధి కావాలి. ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష 40 సంవత్సరాల్లో నశించిపోతుందని యునెస్కో అధ్యయనం శాస్త్రీయంగా చాటింది. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధుల కారణంగా విదేశాల్లో అవకాశాలు పెరుగుతూ విదేశాల్లోని అవసరాలు మన దగ్గరకు వస్తూ ప్రస్తుతం ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా తయారవుతూ ఒకే భాష, ఒకే సంస్కృతి అన్నట్టుగా మారుతోంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచమంతా మనకు దగ్గరవుతోండగా మన భాష మాత్రం మనకు దూరమవుతోంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 21వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. వేదికా కుమార్ ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో పనిచేస్తుంది. వేదిక ఆసియా విజన్ అవార్డ్, 2 ఎడిసన్ అవార్డులను అందుకున్నారు. అలాగే 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్కు నామినేషన్లు పొందారు. తమిళ చిత్రం మద్రాసీతో వేదిక తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె పరదేశీతో తన కెరీర్ను ప్రారంభించింది. తర్వాత ఆమె కవియ తలైవన్, శివలింగ, జేమ్స్ అండ్ ఆలిస్, కాంచనా 3, హోమ్ మినిస్టర్ వంటి విజయవంతమైన చిత్రాలతో కెరీర్ను స్థాపించింది. 2019లో వేదిక ది బాడీతో హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. వేదిక 1988 ఫిబ్రవరి 21న జన్మించింది. విజయ్ ప్రకాష్ దక్షిణ భారతదేశానికి చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కి చెందినవాడు. కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, మరాఠీ, హిందీ సినిమాల్లో పాటలు పాడాడు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్తో కలిసి ప్రదర్శనలు ఇచ్చాడు. 2008లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ బహుమతి సాధించిన జేహో పాట పాడిన నలుగురిలో విజయ్ ప్రకాష్ ఒకరు. ఈ పాట మధ్య మధ్యలో తారాస్థాయిలో వినిపించే జయహో అనే గొంతు ఈయనదే. విజయ్ ప్రకాష్ కర్ణాటకలోని మైసూర్లో కర్ణాటక సంగీత విద్వాంసులైన లోపాముద్ర ఎల్ రామశేష దంపతులకు ఫిబ్రవరి 21, 1976న జన్మించాడు. చిన్నతనం నుంచి కర్ణాటక సంగీతం అభ్యాసం చేశాడు. శ్రీ జయమాచామ రాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. రాజ్ చక్రవర్తి ఒక భారతీయ చిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన టాలీవుడ్లో అత్యంత వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్ర నిర్మాతల్లో ఒకరు. తన తొలి చిత్రానికి దర్శకత్వం వహించే ముందు ఆయన బెంగాలీ టీవీలో బిజీగా ఉండేవాడు. రాజ్ చక్రవర్తి వారి ప్రారంభ రోజుల్లో జీ బంగ్లా యొక్క నవ్వుల కార్యక్రమం మిరాకల్తో మిథున్ చక్రవర్తి న్యాయ నిర్ణేతగా వ్యవహరించే డాన్స్ బంగ్లా డాన్స్ నృత్య పోటీతో సంబంధం కలిగి ఉన్నారు. ఆయన స్టార్ జల్సా యొక్క నవ్వుల కార్యక్రమం ఐ లవ్ యూకు కూడా దర్శకత్వం వహించారు. ఆయన 2021 నుండి బారక్పూర్ నుండి పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్ చక్రవర్తి 21 ఫిబ్రవరి 1975న హలిసహార్, పశ్చిమ బెంగాల్లో జన్మించారు.
స్మితా బన్సాల్ ఒక భారతీయ టెలివిజన్ నటి. ఆమె జీ టీవీలో అమానత్, ఆశీర్వాద్, సర్హాదేన్, సోనీ సబ్లో అల్లాదీన్ నామ్తో సునాహోగా వంటి ముఖ్యమైన పాత్రల్లో నటించింది. ఆమె 2008 బాలీవుడ్ చిత్రం కర్జ్లో కూడా నటించింది. బాలికావధు సీరియల్లో సహాయ పాత్రలో ఉత్తమ నటిగా ఐటీఏ అవార్డ్, సహాయ పాత్రలో ఉత్తమ నటిగా ఇండియన్ టెలి అవార్డును గెలుచుకుంది. స్మితా బన్సాల్ ఫిబ్రవరి 21, 1977న జన్మించారు. శశాంక్ అరోరా ఒక భారతీయ నటుడు, సంగీతకారుడు, రచయిత. అతను తిట్లీ, బ్రాహ్మణ్ నామన్, మూథోన్, మేడ్ ఇన్ హెవెన్ చిత్రాల్లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. కేన్స్, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అధికారికంగా సినిమాలు పోటీ పడే ఏకైక భారతీయ నటుడు అతను. అరోరా 1989 ఫిబ్రవరి 21న న్యూఢిల్లీలో జన్మించారు. అరోరా మొదట మై యోహో అనే చిత్రంలో రంజిత్ అనే పాత్రలో సహాయ పాత్రలో కనిపించాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన తిట్లీ చిత్రంలో టైటిల్ రోల్ పోషించడం అతని మొదటి ప్రధాన పాత్ర. ఈ చిత్రం 2014 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీ పడింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ఉత్సవాల్లో పోటీ పడింది. ఆ తర్వాతి సంవత్సరం తిట్లీలో తన పాత్రకు అరోరా ఫిల్మ్ఫేర్, స్టార్డస్ట్, జీ సినీ అవార్డులకు ఉత్తమ నూతన నటుడిగా నామినేట్ అయ్యాడు.